जिंदाबाद जिंदाबाद जय जिंदाबाद 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 जय जिंदाबाद 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 मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई जिंदाबाद जिंदाबाद जय जिंदाबाद 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 मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई जेएसी जिंदाबाद जेएसी जिंदाबाद जेएसी जिंदाबाद मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे मैनेजमेंट मुंडवाई करे सेव वाईडीपीएस सेव वाईडीपीएस सेव वाईडीपीएस सेव वाईडीपीएस सेव वाईडीपीएस सेव वाईडीपीएस इंक्विलाब जिंदाबाद इंक्विलाब जिंदाबाद ఈరోజు ఈ యొక్క తెలంగాణ పవర్ యూటిలిటీస్లో ఉన్న యూనియన్స్ అన్నీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తర్వాత ఉద్యోగుల యొక్క చాలా రోజులుగా ఉన్న రిక్రూట్మెంట్ తర్వాత పిఆర్సీని సాధించుకోవడానికి ఈ యొక్క శాంతియుతంగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యాదాద్రి పవర్ ప్లాంట్లో యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ రెండు కూడా ప్రైవేటైజేషన్ చేయడం, అధిక ధరలకు అంటే ఎక్కువ మొత్తంలో 239 కోట్ల టెండర్స్ ఇవ్వడం, అదే ఉద్యోగులు పనిచేస్తే 100 కోట్ల లోపు ఆ పని జరుగుతుంది, ప్రభుత్వానికి ఇంకా డబ్బులు మిగులుతాయి. కాబట్టి ప్రభుత్వం దాన్ని గమనించి ఉద్యోగుల్లో ఉన్న నిరసనను కూడా గమనించి వారు దాని యొక్క ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలి. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ మార్చి 31 లోపు ఆ యొక్క కమిటీని ఫామ్ చేయాల్సింది. ఇంకా కమిటీని ఏం ఫామ్ చేయలేదు. ఉద్యోగులు ఒక రకమైన ఆందోళన నెలకొన్నది ఏమవుతుంది అనేది. అదే రకంగా ఇంకా ఉద్యోగులలో ఈ ఈపీఎఫ్ జీపీఎఫ్ అనే సమస్య ఉంది. అదే రాజకీయ నాయకులకైతే వాళ్ళకి ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఎప్పటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఉద్యోగులు కూడా రిటైర్ అయిన తర్వాత పెన్షన్ విధానం అనేది ఉండాలి. ఈ ఈపీఎఫ్ ద్వారా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, వాళ్ళ కుటుంబాలు నడవడం రిటైర్మెంట్ తర్వాత కూడా ఇబ్బంది. దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. మా యొక్క కోరికలన్నీ కూడా న్యాయసమ్మతమైనవి. ప్రజలకు భారం మోపకుండా ఏ ఒక్క టెండర్స్ కానీ ప్రైవేటైజేషన్ కానీ ప్రతిదీ కూడా ప్రజల మీద యూనిట్ ధరని పెంచుతుంది. కాబట్టి అలాంటిది లేకుండా ఉద్యోగులందరం మేమే కష్టపడి పనిచేసి ప్రజలకు పెనుభారం కాకుండా ప్రభుత్వానికి కూడా మేలు జరిగే విధంగా మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, పిఆర్సీని వెంటనే అమలు చేయాలని మేమందరం కూడా ఈ యొక్క యాజిటేషన్ అనేది చేస్తూ ఉన్నాం. లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ తర్వాత ఈ యొక్క జేఏసీ పిలుపు మేరకు ముందు జరిగే కార్యక్రమాలలో కూడా పాల్గొనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.